హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. మహానటి సినిమాకి నేషనల్ అవార్డుతో మనందరికీ దగ్గరై ఆ తర్వాత చాలా కమర్షియల్ సినిమాలు చేస్తూ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వెరైటీగా మనల్ని మెప్పిస్తూ వస్తున్నటువంటి కీర్తి సురేష్ గారు రీసెంట్గా ఉప్పు కప్పు రంబు అనేటువంటి మూవీతో మన ముందుకు రాబోతూ ఉన్నారు. అదేవిధంగా కలర్ ఫోటో సినిమాతో మనందరికీ కూడా మన మనసుకు హత్తుకునే విధంగా యాక్ట్ చేసి చెరగని ముద్ర వేసుకున్నటువంటి సుహాస్ గారు కూడా ఆ మూవీలో యాక్ట్ చేస్తూ ఉన్నారు. మరి వారిద్దరూ కూడా మన 10TV స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏంటి ఉప్పు కప్పు రంబు, ఉప్పును కర్పూరంబుగా మార్చేటువంటి ప్రయత్నమా ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. జూలై 4న ఇది అమెజాన్ ప్రైమ్ OTTలో రిలీజ్ కాబోతోంది. మరి దాని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. కీర్తి సురేష్ గారు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక మహానటి లాంటి సినిమా తర్వాత అందరూ ఏమనుకున్నారంటే ఒక రకమైన కెరియర్ ఒక పాత్రలో వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా అలానే ఉండేది. బట్ మీరు ఒక్కరే దాన్ని కొంచెం బ్రేక్ చేసి ముందుకెళ్తున్నారని మాకు అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు ఏంటి ఉప్పు కప్పు రంబు అంటున్నారు, దీని గురించి ఏంటి? ఉప్పు కప్పు రంబు ఇది నేను చాలా ఎగ్జైటింగ్గా చేసిన ప్రాజెక్ట్. ఇది ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక కామెడీ ఫిల్మ్, కామెడీ రోల్ నేను ఎప్పుడు చేయలేను. సో తమిళ్లో ఒకటి చేశాను కాబట్టి అది కొంచెం వేరేలా కామెడీ ఉంటుంది. ఇది కొంచెం సెటైరికల్ కామెడీ. సో ఇది ఒక డిఫరెంట్ జానర్, వేరే లాంటి కథాపాత్రాలు. సో ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకు ఒక డ్రీమ్ అండ్ అది చేశాను. అండ్ అని డైరెక్టర్ నా ఫ్రెండ్, ఆయన ఒక 10 yearsగా నాకు తెలుసు. నేను నా ఫస్ట్ సినిమా గీతాంజలి అని ఒక సినిమా చేశాను ప్రియన్ సార్తో వర్క్ చేశారని. పాస్ట్ 10 years నా అక్క కూడా ప్రియన్ సార్తో వర్క్ చేసింది. అవి నా అక్క అని నేను అన్నీ ఒకేలా వి ఆల్ గ్రూ అప్ టుగెదర్. సో ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ అండి. ఎందుకంటే మన ఫ్రెండ్తో పాటు నేను నా మొదటి సినిమా నేను తనతో స్టార్ట్ చేశాను. అంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రియన్ సార్కి. ఓకే. అండ్ ఇప్పుడు తన డైరెక్షన్లో ఒక 10 years తర్వాత ఇలా వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మధ్యలో ఏమన్నా స్క్రిప్ట్లు చెప్పారా అని గారు మీకు? దీని ముందు ఒకటి చెప్పారు, ఆ టైంకి చేయలేకపోయాను. సో దెన్ ఇప్పుడు ఇది తన సెకండ్ ప్రాజెక్ట్, నాకు తనతో ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ సుహాస్ గారిని ఐ నో రంగ్ డే టైంలో మనం వర్క్ చేసాం. రంగ్ డే టైంలో సుహాస్ గారు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ప్రాపర్గా మన ఇద్దరికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ ఉప్పు కప్పు రంబులో ఉంది. అండ్ చెప్పండి, చిన్నగారు అని పిలవమంటారా, సుహాస్ గారు అని పిలవమంటారా? ఈ లెజెండ్స్ ఉన్నారు కదా, లెజెండ్స్ ఇంకో మాట్లాడరు, 3-4 words మాట్లాడతారు. అలాంటి అన్నందుకైనా మీరు దీన్ని బ్రేక్ చేయాలి. సుహాస్ గారు చెప్పండి, మీ క్యారెక్టరైజేషన్ ఏంటి? ఉప్పు కప్పు రంబు ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సబ్జెక్ట్ ఎప్పుడు వినలేదండి. మేము కూడా ట్రైలర్ చూసి అదే అనుకున్నాము, ఇదేం పంచాయతీరా బాబు. ఇలాంటిది ఎప్పుడు వినలేదు. తను అనీ గారు నరేషన్ ఇస్తున్నప్పుడే, అండ్ వసంత్ అని దీని రైటరు, సినిమా బండి శుభం సినిమాకి రైటరు. సో ఇది కూడా చాలా వెరైటీగా రాశాడు. చెప్తున్నప్పుడే ఏంది ఇంత వెరైటీగా ఉంది, ఎప్పుడెప్పుడు సెట్స్కి వెళ్దామా అని అనుకున్నాం. తర్వాత కీర్తి సురేష్ గారు వెంటనే ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగింది. షూట్ చేసేటప్పుడు కూడా అది మంచి కామెడీ ఫిల్మ్, అంటే ఫన్ ఎక్కువ ఉంటుంది. యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇందులో అందరివి. నాది చేస్తున్నప్పుడే కాకుండా మిగతా వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. డైరెక్టర్ అందరి చేత దగ్గరుండి ఇంకా యాక్టింగ్ ఏరియాలో చేయించుకుని యాక్ట్ చేస్తారు, బాగా యాక్ట్ చేస్తారు. సో ఆ ఈజ్ మీకు ఇంకాస్త ఈజ్ అయిపోయిందా? అండ్ అది ఫిలిం ఫుల్ చాలా లైట్ కాబట్టి మనకి ఒక షూటింగ్కి మనం పని చేయడానికి వెళ్తున్నా అనే ఒక ఫీలింగే ఉండదు అస్సలు. లైక్ ఏదో ఒక హాలిడేకి వెళ్ళినట్టు ఉంటుంది. అండ్ వసంత్ కూడా చాలా బాగా రాశారు అని చెప్పండి. డైలాగ్స్ కానీ, అంటే మీరందరూ చెప్పే మాడ్యులేషన్ కానీ, పిక్చరైజేషన్, ఎవ్రీథింగ్ పిక్చర్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలా అనిపించింది. సో అంటే మేము కూడా చాలా ఈగర్గా ఎక్సైటింగ్గా ఉన్నాము. ఎస్పెషల్లీ కీర్తి సురేష్ గారు ఆ పంచాయతీని ఎలా తేలుస్తారు, ఎలా తెంచిపోతున్నారు అనేది. సో ఎలా అనిపించిందండి మీకు? అంటే ఎప్పుడు నిజంగా కూడా చాలా కొత్త సబ్జెక్ట్.
ఆఫ్టర్ మామూలుగా అడుగుతున్నాను క్యాజువల్గా, మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఇలాంటి పంచాయతీని సెట్ చేయడం జరిగిందా అసలు? ఇలాంటి పంచాయతీలు అసలు లేదు. జనరల్ పంచాయతీలు ఉంటాయి కదా, ఒక ఇద్దరు మధ్యలో కూర్చొని మీరు జడ్జి లాగా ఉండి చేయాల్సినవి, సెటిల్ చేయాల్సినవి. చిన్నప్పుడు ఏం లేదు, కానీ ఇప్పుడు మన ఇంట్లో పనిచేస్తారు కదా, వాళ్ళ మధ్యలో ఏదైనా ఉంటుంది, అప్పుడు మనం అక్కడ నేనే సర్పంచ్ కూర్చొని నువ్వు చెప్పు, నీ వర్షం నువ్వు చెప్పు, నువ్వు చెప్పు మాట్లాడి, లేదు నువ్వు చేసింది కరెక్ట్, నువ్వు చేసింది తప్పు, అలా ఉంటుంది. కానీ ఇంత పెద్ద సమస్య రాలేదు. సో రావడం ఏమన్నా ఇక్కడ ఉపయోగపడిందా మీకు? ఇక్కడ ఈ సినిమాకి ఉపయోగపడిందా మీకు? అప్పుడు డీల్ చేసిన ఆనా ఇలాంటి ఇది అపూర్వ అనే క్యారెక్టర్ చాలా ఒక ఇన్నసెంట్ అమ్మాయి. ఇది బిగినింగ్లో ఏ తెలియకుండా ఒక చిన్న ఏదో నెక్స్ట్ కాలేజీకి వెళ్ళాలి, అలా చేయాలి అని అనుకుంటే అమ్మాయి దగ్గరకి వెళ్ళి నువ్వు పంచాయతీని చూడు, మన ఊరిని చూడు అని చెప్పి ఇస్తే అది ఏం చేస్తుంది. అలాంటి ఒక అమ్మాయి చేతికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఏం చేస్తుందో అని, అది యాక్చువల్లీ కొంచెం టైం తర్వాత అమ్మాయి కొంచెం ఇవన్నీ అర్థం చేసుకొని షీ ఆల్సో స్టార్ట్స్ అండర్స్టాండింగ్ థింగ్స్. ఈ ప్రాసెస్లో షీల్ ఆల్సో స్టార్ట్ గ్రోయింగ్, అండ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద సినిమా అమ్మాయి బికమ్స్ లైక్ మెచ్యూర్డ్ క్లైమాక్స్, అది క్లైమాక్స్లో వచ్చేస్తుంది. కానీ నాకు కనెక్ట్ చేయొచ్చు ఈ క్యారెక్టర్తో పాటు, ఎలా ఉంటుందో అని కనెక్ట్ చేయొచ్చు, బికాజ్ ఐ ఆల్సో డెల్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్ కాబట్టి. అండ్ సుహాస్ గారు, మీరేమైనా చేశారా పంచాయతీలు? అంటే మీ వల్ల జరిగిన పంచాయతీ చెప్పద్దు, మీ వల్ల జరిగినవి కాదు, మీరు డీల్ చేసినవి. చిన్న చిన్నవి ఉంటాయండి మనకు, చిన్నవేనండి, పెద్ద ఉంటే రాసేసుకుంటారు. అలాంటి పెద్ద నాకు నేను ఎక్కడ డీల్ చేస్తాను, నా వల్ల కాదు. పంచాయతీ అంటే ఆవిడ చేస్తున్నప్పుడు పంచాయతీ సీన్లో అండి సడన్ గుర్తుకొచ్చింది. అప్పుడు ఫస్ట్ పంచాయతీ సీన్ అప్పుడు మీరు చేస్తుంటే నేను ఇటువైపు చూస్తున్నాను, చాలా వెరైటీగా ఉంటుంది అనమాట. అందులో యాక్షన్ ఏదో డ్యాన్స్ చేసేస్తూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు. చూసి ఏంటి అంత ఈజీగా చేసేస్తున్నారా, అందులోలే మరి ఊరికి నేషనల్ అనిపిస్తుందా అనుకున్నది. అది నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశానండి. సెకండ్ పంచాయతీ ఒక కామెడీ సీక్వెన్స్ ఉంది, మా ఎలా డీల్ చేస్తుంది అని. తన నాన్న ఫాదర్ వుడ్ హ్యావ్ టాట్ హర్ ఇలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి అని. అది ఏదో ఒకటి మైండ్లో పెట్టుకొని అలా చేస్తూ ఆల్మోస్ట్ ఓకే అనే టైంకి వచ్చేస్తారు. మీరు రానివ్వరు. అక్కడే తను వచ్చి అడుగుతున్నప్పుడే ఈ రియాక్షన్ ఉంటుంది. ఇది అదే సమస్య నేను ఎప్పుడు వినలేదు అన్నట్టు. అసలు మీకు ఆ సమస్య చెప్పాలని ఎలా అనిపించింది? బోల్డ్ సమస్యలు ఉన్నాయి కదా, అక్కడే పని చేస్తున్నారు కదా, అదే మెయిన్ సినిమాలో ఆ సమస్య మీదే. అవును, మొత్తం అంతా మాకు అర్థమైంది చూస్తేనే. అది చూసి అరే కొత్త కాన్సెప్ట్ భలే ఉంది అని అనుకున్నాము. అయితే దానికి ఉప్పు కర్పూరం అంటే మన కీర్తి సురేష్ గారిని ఉప్పు కర్పూరం అంటే పంచాయతీ అంటే మీరు ఒక ప్రెసిడెంట్, ఆ క్యాపబిలిటీ లేని వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టారు, ఉప్పుని కర్పూరంగా మారుస్తారు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మరి అలా కొంచెం వదిలితే అలానే అంటే ఈ ఉప్పు కర్పూరం అంటే ఏంటి మీనింగ్ రెండు ఒకేది కానీ వేరే వేరే వాటికి వాడదాం అనేది కదా. కానీ ఒక సమస్య వస్తున్నప్పుడు మీరు చెప్పండి. చెప్పేస్తున్నారు కదా, స్టోరీ చెప్పించే ప్రయత్నంలో భాగంగా నాకు భయం వేసింది, నేను ఫుల్ స్టోరీ యాక్చువల్గా ప్రాపర్ స్టోరీస్ ట్రైలర్ లో చెప్పేసి ఆ పద్యంలో ఏదైతే ఉంటుందో భావం అలాంటిది అలాగే ఉంటుంది స్టోరీ కూడా. అంటే మీకు పద్యాలు ఏమైనా వచ్చా అండి? ఈ పద్యం బాగా చెప్తారు. ఈ పద్యం షూటింగ్ లోనే మనం ప్రాక్టీస్ చేసి ఉప్పు కప్పు రొంబు నొక్క పులిక నుండు చూడ చూడ రుచులు జాడవీరు
పురుషులు అందు పుణ్య పురుషులు వేరే విశ్వదాభిరామ వినురవే. ఇంకోటి ఏదన్నా చెప్పని, ఇంకోటి ఏదన్నా వచ్చా, ఇంకో పద్యం ఏదన్నా వచ్చా? ఏంటండి ఇదే పెద్ద విషయం. ఇదొకటే మేనేజ్ చేస్తారనమాట అయితే. ఓకే, ఊరికే అండి. బట్ టైటిల్ కి సినిమాకి చాలా ప్రాపర్ aptగా ఉంటుంది. మీనింగ్. బికాజ్ ఉప్పు కర్పూరం ఒకేలా ఉంటుంది కానీ వేరే వేరే వాటికి వాడతా. ఆల్సో పుణ్య పురుషులు అనేది యు నీడ్ టు ఐడెంటిఫై ఎవరు పుణ్య పురుషులు అంటే హూ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇది వాళ్ళే అన్నట్టు. సో దట్ ఈస్ ఒక నీట్ గా ఫిలిం లో కూడా ఒక చిన్న ఎండ్ లో కూడా ఒక మెసేజ్ ఉంటుంది. దట్ ఒక సోషల్ చిన్న మెసేజ్ ఉంటుంది, మరి ప్రీచిగా ఉండదు, వెరీ క్యాజువల్ గా అలా హాయిగా స్టోరీతో పాటు ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో సెట్స్ లో ఎలా ఉంటుందండి? ఎందుకంటే ఇలాంటి ఒక కామిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే నాట్ ఓన్లీ మీరు లేకపోతే మీరు మాత్రమే పర్ఫామ్ చేస్తే సరిపోదు. సో మీతో పాటు ఉన్నటువంటి అన్ని క్యారెక్టర్స్ కూడా అంతే జెల్ అవ్వాలి, అంతే స్పాంటేనియస్ గా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో సెట్స్ లో మీరు ఫేస్ చేసిన ఫన్నీ మూమెంట్స్ కానీ, లేదా అందరూ కలిపి ఒక దాన్ని ఎక్కువ టేకులు తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, సీన్స్ అలాంటివి? ఎవరు తీసుకోలేదు అలా ఎక్కువ టేకే లేదు. అంటే నవ్వుతూ నాకు ఒక్కటే గుర్తు వస్తుంది. ఏదండి ఎక్కువ నవ్వుతా, అది కూడా మీరు తెరపైనే చూడాలా అంటే చెప్పొచ్చా? చెప్పచ్చు. అంటే ఒక సీన్కి సుహాస్ గారు మన మధ్యలో ఒక యాక్టర్ ఉన్నారు, తనని అబ్జర్వ్ చేసి ఒక సీన్ లో తనలా చేశారు. ఒక రియాక్షన్ ఎక్కడో చూసినట్టుంది అని నేను ఆలోచిస్తాను, ఇలా చెప్తారు కదా అని. సో ఎంత బాగా తను అది అబ్జర్వ్ చేసి అది ఒక సీన్ లో యూజ్ చేశారు. అప్పుడు ఐ థింక్ ఆ టేక్ కి నవ్వాను కదా, ఆ టేక్ కి. ఎందుకంటే నా ఓటీఎస్ అది కాబట్టి, సజెషన్ కాబట్టి నేను ఇలా ఉంటా. సుహాస్ గారు నా దగ్గరికి నన్ను చూసి చేస్తున్నారు, నాకు ఇక్కడ నమ్మచ్చింది, లాఫింగ్ అండ్ దెన్ అది ఒక 2-3 టేక్స్ వెళ్ళింది. కానీ ఫుల్ సినిమా హాయిగా ప్రశాంతంగా జాలీగా వి షాట్ ద ఫిల్మ్ అండి. అండ్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం మైండ్ లో ఓకే ఇలా చేద్దాం అలా చేద్దాం అని మనం వస్తాం. అప్పుడు మన ఆపోజిట్ యాక్టర్ ని చూస్తున్నప్పుడు ఓ ఇలా చేస్తున్నారా, సో మనం ఇలా యాడ్ చేయొచ్చు అని. ఇలాంటి కామెడీ చేస్తున్నప్పుడు మనకి చాలా చాలా ఇంప్రవైజేషన్స్ వీ కెన్ డూ సెట్ లో. అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అని. డైరెక్టర్ ఆడు కూడా ఎప్పుడు ఫ్రీడమ్ ఇస్తారు, చేయొచ్చు ఇలా చేయొచ్చు అని. సో ఓవరాల్ ఫిలిమే ఒక హ్యాపీ సెట్. నేను ఫిలిం పూర్తి అయి ఫినిష్ చేస్తున్నప్పుడు నేను అన్ని దగ్గర చెప్పాను, ఏంటి అని సినిమా అయిపోతుంది, బాధగా ఉంది అని చెప్పాను. అయితే నెక్స్ట్ సీజన్ ప్లాన్ చేసుకోవచ్చేమో, పార్ట్ 2, నెక్స్ట్ పార్ట్ 3. మనకి ఇప్పుడు అన్ని నడుస్తున్నాయి కదా, ఎండింగ్ అలానే ఉంటుంది. ఓకే. అయితే జనరల్ గా యాజ్ అన్ యాక్టర్ గా మనకి సీరియస్ క్యారెక్టర్స్ చేయడం బాగుంటుందా, లేకపోతే ఇలాంటివి బాగుంటుందా, లేదా కొత్తగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటాం కదా, ఏమనిపిస్తుంది సుహాస్ గారు? ఎందుకంటే మీ జర్నీ కూడా అలానే ఉంది, ఒక్క సినిమాకి చాలా వేరియేషన్ మీ క్యారెక్టర్స్ కానీ మీ పర్ఫార్మెన్స్ లో కానీ. ఏమనిపిస్తుంది? సీరియస్ క్యారెక్టర్స్ చేసినప్పుడు అంటే బాగానే ఉంటుంది కానండి, కొన్ని సినిమాలు మరి తర్వాత కొంచెం మనం కూడా డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయి ఇలా ఉంటాం. ఆ సినిమా ఏదన్నా అంబాజీపేట సినిమా అయినప్పుడు ఒక 1 మంత్ ఇలాగే ఉన్నాను నేను. ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు కొంచెం మనకే తెలియకుండా చక్కగా నవ్వుకుంటా ఉండి అది వచ్చేస్తుందండి. ఆ సినిమా మూడ్ ఏంటో మన లోపల అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా నేను చేస్తే ముందు ఒక సీరియస్ గా ఒక సినిమా చేసి వచ్చాను. ఓకే, అక్కడ చాలా టెన్షన్ లో పడి, బికాస్ ఆ క్యారెక్టర్ కూడా అలాంటిది. అక్కడి నుంచి వచ్చి ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఎంత హాయిగా నాకు సో ఇది యాక్చువల్లీ ఐ వాజ్ థింకింగ్, ఎంత సీరియస్ సినిమాస్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చేసినా మధ్యలో ఇలాంటి ఏదైనా కామెడీ మధ్యలో చేయాలి. అది ఒక స్ట్రెస్ బస్టర్ లాంటి. విల్ ఆల్సో ఫీల్ లైక్ వీఆర్ వర్కింగ్
వెరీ హ్యాపీ, బట్ ఆల్సో ఒక స్ట్రెస్ బస్టర్లా ఉంటుంది. సో ఇలాంటి సినిమాలు మధ్యలో చేయడం, ఐ ఫీల్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. లైక్ హౌ హ్యావ్ an apple a day keeps the doctor away అంటే అలా ఇది కూడా మధ్యలో కామెడీ సినిమా చేస్తే ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫర్. ఈవెన్ ఆడియన్స్ కూడా ఎలాంటి సినిమాలు చూసినా వాళ్ళు ఈ జోనర్ కూడా వదిలిపెట్టరు. అంటే చాలా సీరియస్ సినిమాలు, థ్రిల్లర్స్, సస్పెన్స్ అన్ని చూస్తూ ఉన్నారు. వీటిని ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి ప్రొడ్యూసర్ గురించి మాట్లాడండి కీర్తి గారు. అంటే ఒక విమెన్ ప్రొడ్యూసర్ ముందుకు వచ్చారు, ఇలాంటి మూవీతో ఆవిడ బయటకు వస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు ఆవిడ గురించి? ఏం చెప్తారు? ఐ థింక్ మహానటి తర్వాత నేను వర్క్ చేసిన ఉమెన్ ప్రొడ్యూసర్ రాధికా గారు. అండ్ రాధికా గారు అయితే చాలా స్ట్రాంగ్ సపోర్ట్. మనం ఏం చెప్పినా అర్థం చేసుకుంటారు. అండ్ షీల్ ఆల్సో స్టాండ్ బై అస్. అండ్ ఇట్స్ ఆల్వేస్ నైస్ టు హ్యావ్ ఒక ఉమెన్ ప్రొడ్యూసర్, సమ్మన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్ లైక్ హర్ అండ్ వెరీ sensible. She's very, very sensible. And her journey also, how she came into movies, all that she was telling in the interviews yesterday, it was so nice to hear. And Radhika gariki the first Telugu production kada వెబ్ సిరీస్ ఒకటి చేశారు. వెబ్ సిరీస్ ఫిలిం ఫస్ట్ ఫిలిం ఇది. సో చాలా థ్యాంక్ఫుల్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్కి సపోర్ట్ చేసి. ఇన్ఫ్యాక్ట్ అనికి ఐ థింక్ ఒక 5-6 days ఎక్స్ట్రా ఇచ్చారు, కానీ ఆయన ముందే ఫినిష్ 28 days లోనే ఫినిష్ చేశారని చెప్తారు. షీ గేవ్ 35 days. ఓకే. సో ఫర్ అ వెరీ క్యూట్ ఫిలిం లైక్ దిస్ ఒక 35 days షీస్ ప్లాన్డ్ అంటే ఇట్స్ అ బిగ్ డీల్. అండ్ ఇట్స్ అ బిగ్గర్ డీల్ దట్ అని ఆల్సో ఫినిష్డ్ ఇట్ ఎర్లియర్. సో వెరీ వెరీ హ్యాపీ. ఎప్పుడు నేను రాధికా గారు అని కాల్ చేస్తున్నప్పుడు షీల్ టెల్ మీ గారు ఎందుకు రాధికాని పిలువ అంటారు, బట్ నా నోట్లో అదే వస్తుంది ఎప్పుడు. వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ వర్క్డ్ విత్ అండ్ ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ హర్ మోర్. అలానే మీ లుక్ కూడా చాలా బాగుంది కీర్తి గారు ఇందులో. అంటే నిజంగా మీరు ప్రమాణ స్వీకారం చేసే దగ్గర అలాంటి చిన్నవి అంటే స్పెట్స్ పెట్టుకోవాలి, ఇవ్వండి అనేది, అంటే మీ గెటప్ కి మీ క్యారెక్టరైజేషన్ కి అసలు చాలా బాగుంది, బాగా కుదిరింది అంటారు కదా అలాగా. సో అంటే మరి ఈ గెటప్ సజెషన్ చేసింది ఎవరు మీకు? మీరే మేక్ ఓవర్ అవి ఎలా? లేదు, ఇవన్నీ అని ఐడియానే. మొత్తం హాఫ్ సారీస్ ఇలా ఇలాంటి జుట్టు ఇలాంటి కలుగు ఎవ్రీథింగ్ అని ఐడియా. అది చూస్తున్నప్పుడు మనం చేస్తున్నప్పుడు మనకి థాట్స్ వస్తాయి కదా, ఇలా చేయొచ్చా అని, ఇలా యాడ్ చేయొచ్చా అని. సో డిస్కషన్స్ జరిగింది కాబట్టి, కానీ ఫుల్ మెయిన్ ఐడియా అని ఇదే. సో సుహాస్ గారు మీరు చెప్పండి. అంటే మనం ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కరితో వర్క్ చేస్తూ ఉంటాం. ఈ సినిమాలో కూడా చాలా మంది వర్క్ చేశారు, సీనియర్స్ కూడా ఉన్నారు. అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క ఇంటిమెసీ లేకపోతే ఒక మంచి జర్నీ, వాళ్ళ నుంచి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మనం తీసుకుంటూ ఉంటాం. ఈ మూవీలో అలా ఏమైనా ఉన్నదా మీకు? మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం కానీ, లేదా వీళ్ళతో వర్క్ చేయడము మంచిగా అనిపించడం, వీళ్ళ నుంచి నేర్చుకోవడం కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా అంత హంబుల్గా ఉండాలి అని ఆవిడ చాలా హంబుల్ ఉంటారు అందరితో. ఆవిడ వర్కింగ్ చూసినప్పుడు ఆవిడ యాక్టింగ్ ప్రతి షాట్కి ఇంక ఎంతవరకు చెయ్యొచ్చు ఈ షాట్ని వదిలే కరెక్ట్గా యాక్షన్ చెప్పే ముందు దాకా కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం కదా. సో నాకు ఒక యాక్టర్గా అట్లా ఇంకొకరిని అంత ప్రిపేర్ అవుతూ ప్రతి షాట్కి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తూ అమ్మ కూడా ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు అయితే అన్నట్టు ప్రిపేర్ అయి వస్తాను. సుహాస్ అటుపక్కన ఇద్దరు నార్మల్ గా కూర్చొని సీన్లు వస్తున్నప్పుడు రాక్షసంగా ఇలా పర్ఫార్మ్ చేస్తారు. అయ్యో అబ్బా మన ఇంకా బేసిక్లీ అది ఒక చిన్న ఛాలెంజ్. ఇలా హీస్ థింకింగ్ దట్ ఐఎమ్ పర్ఫార్మింగ్, ఐఎమ్ థింకింగ్ దట్ హీస్ పర్ఫార్మింగ్. ఆ ప్రాసెస్ లో ఇద్దరు బాగా చేస్తారు, అది రిజల్ట్. ఫైనల్ అవుట్పుట్ అని గారికి మాత్రం అది వచ్చింది. అంటే నేను షూటింగ్ అప్పుడల్లా నేను ఎన్నిసార్లు అంటే ఆవిడ ఆబ్వియస్గా నాకు చాలా ఇష్టమైన యాక్ట్రెస్.
చాలా సినిమాలు నాకు చాలా ఇష్టం ఆవిడ పర్ఫార్మెన్స్. అంటే ఇందులో ఇంకా మళ్ళీ వెరైటీగా అన్ని సినిమాలు చేసి కూడా ఇందులో ఇంకేదో తేవటానికి నేను ఇటువైపు చూస్తున్నప్పుడల్లా ఇలాగే ఉండేవాడిని, బాబోయ్ ఇలా చేసేస్తున్నారు ఏంటి. చాలా ఇందులో చూసినట్టు అసలు నేనైతే ఇప్పుడు చూడలేదు. చాలా ఈజీ ఉంది, అంటే చాలా ఫ్లెక్సిబుల్ గా చేస్తారు. మేబీ మీకు అని గారు బాగా పరిచయం ఉండటం వల్ల, లేక స్టోరీ మీకు బాగా నచ్చి. స్టోరీ అన్ని పరిచయం ఉంది, బట్ ఆ కంఫర్ట్ ఉంటుంది, కానీ స్టోరీ ఆల్వేస్ ఫస్ట్. సో స్టోరీ విన్నప్పుడే ఇది ఈ సీన్స్. అండ్ ఇంకొక విషయం, అన్ని యాక్ట్ చేసి చూపిస్తారు, కానీ కొన్ని డైరెక్టర్స్ ఎప్పుడు యాక్ట్ చేసి చూపిస్తున్నప్పుడు నేను ఎలా చేశానో అలాగే ఉండాలి అని అలా కోరుకుంటారు. కానీ అని విషయంలో అని మైండ్లో ఒకటి ఉంటుంది, కానీ మనం చేస్తున్నప్పుడు అది చాలా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే యాక్టర్స్ చేస్తున్నప్పుడు ఎవరి బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ లో కొంచెం ఏదైనా మారిపోతాయి. అది కూడా తనకి ఇష్టం, ఇలానే చెయ్యాలి అని ఎప్పుడు ఉండరు అని. సో దానివల్ల చేపిస్తారు, చూసి చేపిస్తారు కాబట్టి మనకి అర్థమవుతుంది, ఓ ఇలా ఉండాలా అని మనకి ఒక ఐడియా ఉంటుంది కదా అది ఉంటుంది. సో అది. అండ్ ఐ థింక్ ఇలాంటి సినిమాలను మనం చేస్తున్నప్పుడు like how you asked him, ఒక బాండింగ్ ఉంటుంది, because we've all had a very good bonding in the film. సుహాస్ గారితో నేను పనిచేస్తుంది ఒక 18 days, తనకి 20 days, సినిమా 28 days. కానీ this relationship will last long. అంటే we might not be people who call every day and talk, కానీ but we all like ఎప్పుడు కలిసినా ఆ బాండింగ్ ఉంటుంది, బికాజ్ ఆ బాండింగ్ సినిమాలో ఉంది, అది బిహైండ్ కూడా ఉంటుంది. బికాజ్ ఏ విషయానికి గొడవల్లో పడి అలాంటి నో నథింగ్. అండ్ సుహాస్ కూడా కలర్ ఫోటో, హిస్ డన్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్, హిట్. ఎప్పుడైనా టైం దొరికితే చూసారా? అంటే మీరు ఖచ్చితంగా చూస్తారు, మీరు చూస్తే. సో నాకు కూడా చాలా ఇష్టం, బట్ కానీ నాకు అప్పుడు ఫస్ట్ వర్క్ రంగ్దేలో చిన్న ఒక సీన్ లో మన ఇద్దరు వర్క్ చేసా. దాని తర్వాత ఇది చేస్తున్నా, చాలా ఇంప్రూవ్ అయ్యారు. సుహాసే ఫస్ట్ ఆన్ బోర్డ్, నేను తర్వాత వచ్చాను. సో సుహాస్ గారు చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు ఐ గాట్ సో ఎక్సైటెడ్. ఈ క్యారెక్టర్ కి నేను సుహాస్ కన్నా ఐ కుడెంట్ ఇమాజిన్ ఎనీవన్ ఎల్స్ ఇన్ దిస్ క్యారెక్టర్ అని వెరీ చెప్పారు కదా. ఈ క్యారెక్టర్ అనుకోగానే ఫస్ట్ నాకు సుహాసే అయిపోయా, తర్వాత కీర్తి గారి దగ్గరికి వెళ్ళారు. వెరీ యాప్ట్ ఫర్ హిమ్. అండ్ ఆయన కూడా ఫుడ్ తన వైఫ్ తెప్పించారు. ఆ వైఫ్ కూడా చాలా ఇష్టం అనమాట. అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు, ఆవిడకి వంట తీసుకెళ్దాం, ఆవిడ వెజిటేరియన్ అంట, వంట చేసి నాకు పంపి వన్ డే సూపర్ గా కూర్చొని. పాపం శత్రు గారు ఆ రోజు డైట్ ఆ వైఫ్ కూడా చాలా బాగుంది, యాటిట్యూడ్ బాగుంది స్క్రీన్ పైన, డైలాగ్ డెలివరీ. శత్రు అన్నను కూడా ఇంతకు ముందు లాగా ఉండదు ఈ సినిమా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటాడు. అది ముందు చూడలేదు, సో శత్రు గారు ఇలాంటి ఎప్పుడు చేయలేదు కదా, అయితే సూపర్ గా ఉంటుంది. తనది కూడా మెన్షన్ చేశారు మన ప్రీమియర్ లో చూసినప్పుడు ఫిల్మ్, అప్పుడు చెప్పారు శత్రు గారిది చాలా బాగుందని. సో ఐ థింక్ overall it's nice. So I think we all have one good bonding. సుహాస్ గారు వాళ్ళ మిస్సెస్ పంపించారు కదా ఫుడ్ ఐటమ్స్, మీకు అందులో బాగా నచ్చిన ఫుడ్ ఏంటిది? ఏమైనా ఐడియా? ఆవిడ వచ్చేది బాగా చేసి. మా వైఫ్ ఆ రోజు ఎగ్జైట్ అయిపోయి ఇట్లాగా అవును నేను నాకు వండుతానని చెప్పి చాలా ఉండింది. ఇన్ని తింటారా అంటే తినకపోయినా ఆవిడకి నేను పంపించాలి అని చెప్పి ఒక 23 varieties ఉంటుంది. అవును, ఆ రోజు రవితేజ కూడా వైఫ్ కుక్ చేశారు. హీ ఆల్సో కూడా తన కుక్ చేసిన గుత్తి వంకాయ కూర ఉంది కదా, అది దట్ వన్ వాస్ నైస్. ఎవ్రీథింగ్ వాజ్ నైస్, బట్ ఇది నాకు చాలా ఇష్టం. సో సూపర్. అయితే కీర్తి గారు, అంటే బియాండ్ ఉప్పు కప్పు రంగు, ఇప్పుడు బాలీవుడ్ లో 8 hours అనేది ఒకటి నడుస్తుంది వర్కింగ్ దానికి సంబంధించి, దానిపైన మీ కామెంట్ ఏంటండి? 8 hours యాక్చువల్లీ మనకి ఇక్కడ 8 hours ఉంది తెలుగు తమిళ్లో. అక్కడ ఐ థింక్ అది 12 hours షిఫ్ట్ అనమాట. ఇన్ఫాక్ట్ మలయాళంలో కూడా 12 hours షిఫ్టే.
ఓకే. ఇన్ఫ్యాక్ట్ మలయాళంలో చూస్తున్నప్పుడు, నేను వర్క్ చేసినప్పుడు ఇప్పుడు లైట్ మెన్ అన్నీ ఇంకా ముందు రావాలి. సో వాళ్ళకి ఒక 13-14 అవర్స్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ అక్కడ హిందీలో ఏంటంటే ఇప్పుడు 12 అవర్స్ మనకి వర్కింగ్ టైం ఉంటుంది. మనకి హెయిర్ మేకప్ అవి ఇవి చేయడానికి ముందే వెళ్ళాలి. అక్కడ ట్రావెల్ టైం కూడా బాంబేలో ఎక్కువ ఉంటుంది. అవును, ట్రాఫిక్. ట్రాఫిక్ వల్ల దాంట్లోనే ఒక 14-15 అవర్స్ పోతుంది. సో మళ్ళీ వచ్చాక మనకి పని చేయడానికి, మనకి ఒక ఫోన్ చేయడానికి కూడా ఏ టైం ఉండదు. మార్నింగ్ లేచి మళ్ళీ పరిగెత్తాడు. వెళ్ళి షూటింగ్ చేసి వచ్చి కొంచెం నేరం వర్కౌట్ చేసి తిని పడుకోవడానికి సరిగా ఉంటుంది. సో అది ఇట్ ఈస్ ఆల్సో అ చాయిస్. సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ దే కెన్ వర్క్ ఓన్లీ 8 hours అంటే ఒక కామన్ మ్యాన్, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ వర్కింగ్ అవర్స్ ఇస్ యాక్చువల్లీ 8 hours. సో అది అడగడంలో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ problem, but some people will be able to work 12 hours and some people I think prefer 8 hours. అది 8 hours అడగడం నాకు తెలిసి అది ఇట్స్ నాట్ అ రాంగ్ థింగ్, బికాస్ సమ్టైమ్స్ నెక్స్ట్ డే లేస్తున్నప్పుడు మన ఫేస్ టైర్డ్ అయిపోతుంది, ఆ టైర్డ్నెస్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ తెలుగు తమిళ్లో అలవాటైంది. ఇక్కడ ఇప్పుడు 9 o'clock విత్ మేకప్ అంటే 6కి ప్యాకప్ అయిపోతుంది. సమ్టైమ్స్ ఒక 9 వరకు వెళ్ళాలంటారు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ షిఫ్ట్ ఫర్ అస్. 9 to 9 అంటే మనకి ఎక్స్ట్రా షిఫ్ట్ అది. సో ఇది అలవాటై అక్కడికి వెళ్ళి 12 hours చేస్తున్నప్పుడు మనకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ వి అడ్జస్ట్ అండ్ గో అకార్డింగ్ టు ద ఫిల్మ్. సమ్టైమ్స్ అది ఐ థింక్ ఇట్స్ జస్ట్ వన్ చాయిస్, బట్ అడగడం ఇస్ 8 hours ఇస్ నాట్ అ రాంగ్ థింగ్. బట్ ఇఫ్ యూ కెన్ డూ 12 hours, గ్రేట్. సో అయితే ఈ మూవీకి విషయానికి వస్తే సీనియర్ యాక్టర్ బాబు మోహన్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంది? ఎందుకంటే నేను లాస్ట్ టైం బాబు మోహన్ గారితో వర్క్ చేసినప్పుడు ఆయన చెప్పారు, నేను చాలా సంవత్సరాల తర్వాత ఎంజాయ్ చేస్తూ ఒక పెదరాయుడు తీర్పిచ్చే లాంటి క్యారెక్టర్ చేశానమ్మా, చాలా బాగా చేశాను, ఎవ్రీడే ఎంజాయ్ చేశాను అని చెప్పారు. సో మీరేమంటారు కీర్తి గారు, ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? సెట్స్లో ఎలా ఉంటుంది? చాలా క్యూట్, వెరీ వెరీ క్యూట్. అండ్ తన క్యారెక్టర్ కూడా భలే క్యూట్గా ఉంటుంది. ఈ సినిమా మొత్తం రెడీ అవుతూనే ఉంటారు. మీసకి ఆయిల్ పెట్టి, ఇక్కడ ఆయిలింగ్ చేసి, బియర్డ్ ట్రిమ్మింగ్, ఇలా ఫుల్ టైం రెడీ అవుతూనే ఉంటారు సినిమాలో. అది చూడడానికి చాలా బొద్దుగా ఉంటుంది, వెరీ క్యూట్. సో ఐ రియల్లీ లవ్డ్ వర్కింగ్ విత్ బాబు మోహన్ సార్. ఓకే, సుహాస్ గారు మీరేం చెప్తారు? అంటే చాలా రోజుల తర్వాత ఒక ఫన్నీ క్యారెక్టర్ బాబు మోహన్ గారు చేశారు. ఆయన నేను చాలా ఎంజాయ్ చేశాను అని చెప్పారు. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేశాను, చాలా హ్యాపీగా వెయిట్ చేసిన సినిమా కోసం అని కూడా చెప్పారు ఆయన. అవును, నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను ఆయనతో. అంటే చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూనే పెరిగాను కదా. ఎలా అంటే ఒప్పుకోలేదు తెలుసా ఆయన చిన్నప్పటి నుంచి అని. అప్పటి నుంచి అంటే అందరూ చిన్నప్పటి నుంచే చెప్తున్నారు అంటున్నారు. అంటే మనం ఎంజాయ్ చేస్తూ పెరిగాం కదా. సో ఆయనతో మాట్లాడుతూ ఉంటాను మేము ఫ్రీ టైంలో ఉన్నప్పుడు, షార్ట్ గ్యాప్లో ఉన్నప్పుడు. ఆ టైంలో వర్కింగ్ ఎలా ఉంటుందని అడుగుతుండేవాడిని. సో చాలా ఎంజాయ్ చేశాను ఆయనతో. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత మంచిగా నీట్గా నిండుగా కనిపించారు ఆయన ఇందులో కూడా, చాలా మంచిగా కనిపించారు. సో అయితే July 4th రిలీజ్ అవుతున్న ఈ ఉప్పు కప్పు రంగు ప్రేక్షకుల మనసులో అపూర్వ ఈసారి ఎలా ఉండిపోతారు? అంటే ఒక మహానటిగా గుర్తుపెట్టుకున్న మిమ్మల్ని మళ్ళీ అపూర్వగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరేం చెప్తారు? అపూర్వ నన్ను ఎప్పుడు ఇలా చూడలేదు ఎవరో ఇలాంటి ఒక క్యారెక్టర్లో. సో ఈ సినిమా ఎంత లైట్ హార్టెడ్గా ఉందో, ఎంత ఫన్నీగా ఉందో, దానివల్ల ఈ క్యారెక్టర్ కూడా ఐ థింక్ ఇట్ విల్ స్టే విత్ ఎవ్రీ వన్ అని నాకు అనిపిస్తుంది. నాది మాత్రం కాదు, సుహాస్ గారిది కూడా. చిన్న ఫిక్స్ చిన్న అదే ఈ 2 క్యారెక్టర్స్ ఐ థింక్ డెఫినెట్ గా, ఐ థింక్ పక్కింటి అమ్మాయి పక్కింటి అబ్బాయిలోనే ఉంటుంది క్యారెక్టర్స్. సో ఐ థింక్ నచ్చుతుంది అందరికి. సో అయితే ట్రైలర్ లో మాకు చూపించినట్టు
మీ సమస్యకి హౌస్ఫుల్ బోర్డు పెట్టారు కదా, అలానే దీనికి కూడా హౌస్ఫుల్ బోర్డు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్గా ఒక చిన్న క్వశ్చన్, అంటే ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో కూడా హీరో హీరోయిన్ మధ్య జరుగుతున్న ఇండస్ట్రీ టాక్ గురించి మీరేమంటారు? ఏం జరుగుతుంది? అంటే విమెన్ ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడంలో తప్పేముంది అనేటువంటి ఈక్వల్ పే, ఇప్పుడు మేల్కి ఎంతైతే ఇస్తున్నారో రెమ్యునరేషన్ ఈక్వల్గా హీరోయిన్ కూడా ఇవ్వాలి అనేటువంటి. యాక్చువల్లీ ఈ రెమ్యునరేషన్ విషయంలో ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ మేల్ ఫీమేల్ ఈక్వాలిటీని తీసుకురావడం ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఇట్ మేజర్లీ డిపెండ్స్ ఆన్ ఒక మేల్ యాక్టర్ ఆడియన్స్ని, ఒక పర్టికులర్ మేల్ యాక్టర్ ఆడియన్స్ని ఎలా థియేటర్కి పుల్ చేసి ఆ మార్కెట్ ఇస్తున్నారు. హౌ అ ఫిలిం ఇస్ బేస్డ్ ఆన్ అ మేల్ హీరో, అలా ఒక ఫీమేల్కి ఉందంటే దెన్ ఇవ్వచ్చు. అలా ఉందంటే if a female actor has that pulling power to get the audience to the theater and give that kind of a market, ఈ అమ్మాయితో సినిమా చేస్తే ఇంత పెద్ద హిట్ అవుతుంది తప్పకుండా, ఇంత నంబర్స్ చూడొచ్చు, ఇంత ఓవర్సీస్ ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు, ఇలా మార్కెట్ చేయొచ్చు ఫిలింని అని ఒక సినిమా ఒక అమ్మాయి మీద లైక్ రెస్పాన్సిబుల్గా అది, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మేక్ దట్ మనీ అవుట్ ఆఫ్ దట్ ఫీమేల్ యాక్టర్, దెన్ దెర్ ఇస్ డెఫినెట్లీ పే చేయడంలో తప్పలేదు, ఎందుకంటే ఇద్దరిది హార్డ్ వర్క్, ఇద్దరు క్రౌడ్ పుల్లింగ్, ఇద్దరు ఐకాన్స్ అలా ఉంటే. If there is like that, because it solely depends on how the female actor is able to pull the crowd to the theater. It lies in that. It's not between హీరోకి ఇంత ఇస్తారు, హీరోయిన్కి ఇంత ఇవ్వలేదు. హీరోకి ఇస్తారంటే there are so many people to come and watch stars, male actors on screen. అలాగే ఇప్పుడు ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మారిపోయింది, ఖచ్చితంగా పుల్ చేయాలి అంటే ఆ మ్యాజిక్ ఎలిమెంట్ అనేది మస్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్. అండ్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈరోజు మాతో టైం స్పెండ్ చేసి ఉప్పు కప్పురం బుక్ సంబంధించిన ఎంత మంచి విశేషాలు షేర్ చేసుకున్నారు. అలానే ఈ మూవీ చాలా మంచి హ్యూజ్ సక్సెస్ కొట్టాలని 10TV మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్, చూస్తూనే ఉండండి 10TV.